మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. దేవుడు ప్రకృతిలో మనకు అనేకమైనవి అనుగ్రహించారు. ఫలవృక్షాలు, కూర మొక్కలు, పశు పక్షాదులు, జలచరాలు, వీటన్నిటిని సృష్టించి దేవుడు మానవునికి వాటి మీద అధికారం ఇచ్చారు. అవి మనం తినదగినవి తినవచ్చు, ఉపయోగించుకోవలసిన విధముగా ఉపయోగించుకోవచ్చు. వాటి వలన మనము మేలులు పొందుకోవచ్చు, బలం పొందుకోవచ్చు, శక్తి పొందుకోవచ్చు. అలాంటి ఫలవృక్షాలలో దానిమ్మ ఫలవృక్షము అనేది మనకి శ్రేష్టమైన ఫలముగా దేవుడు ఇచ్చాడు. ఈ దానిమ్మ ఫలము గురించి బైబిల్ గ్రంథంలో కూడా లిఖించబడి ఉంది. దానిమ్మ ఫలాల వలన మనము ఎంత మేలులు పొందుతామో, దానిలో ఎంత శక్తి ఉందో అది మనం గ్రహించుకున్నాం. దానివల్ల ఉపయోగాలను మనం గ్రహించుకున్నాం. దానిమ్మ ఫలాల్లో దేవుడు ఎంత మేలులు దాచి ఉంచాడో మన కొరకు, మన ఆరోగ్యానికి, మన బ్రెయిన్కి, మన హృదయానికి ఎంత మేలులు దాచి ఉంచాడో దాన్ని మనము పరిశీలిద్దాం. ఈ దానిమ్మ ఫలాల గురించి బైబిల్ వాక్యంలో నిర్గమాకాండము 39వ అధ్యాయము 24వ వచనంలో వ్రాయబడి ఉంది. ఏంటంటే, మోషే ప్రత్యక్షపు గుడారమును తయారు చేయించి దానిలో యాజక ధర్మాన్ని నిర్వహించడానికి యాజకులను ఏర్పాటు చేశారు కదా, అహరోను వారి కుమారులను. ఈ యాజకులు ధరించుకోవడానికి ఏఫోదు చొక్కాయిని తయారు చేయించారు. అది ఎంతో విలువ కలిగినటువంటి పదార్థాలతో తయారు చేయించారు. బంగారము, రత్నాలు, మణులు, వీటన్నిటితోటి ఆ ఏఫోదు వస్త్రాన్ని, ఏఫోదు చొక్కాయిని తయారు చేయించారు దేవుడు. ఆ ఏఫోదు చొక్కాయికి చివరి అంచుల్లో ఈ దానిమ్మ పండ్లను వేలాడతీయాలని, అవి నూలుతో తయారు చేయబడిన దానిమ్మ పండ్లు తయారు చేసి ఆ చొక్కాయి అంచులకు కుట్టించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ దానిమ్మ పండ్లకి మధ్య మధ్యలో గంటలు కూడా వేలాడతీయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక ఈ దానిమ్మ ఫలం దేవుని దృష్టిలో ఎంత విలువైందో మనము చూస్తున్నాం. పరిశుద్ధ స్థలంలో ఈ దానిమ్మ ఫలాల యొక్క రూపము మనకి కనబడుతుంది అంటే దేవుడు దీనిని ఎంతగా ఆశీర్వదించాడో మనము చూస్తున్నాం. అదే విధముగా పరమగీతల గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. దాన్ని తర్వాత చూద్దాము. అయితే ఈ దానిమ్మ ఫలంలో ఏమేమి పదార్థాలు దాగి ఉన్నాయో ఒకసారి చూద్దాం. దీనిలో క్యాలరీలు 234 క్యాలరీలు ఉన్నాయి. క్రొవ్వులు 3.3 క్రొవ్వులు ఉన్నాయి. ఫైబర్ 11.3 ఉన్నది. కార్బోహైడ్రేట్స్ 5.2 గ్రాములు ఉన్నది. ఇంకా విటమిన్ సి, మెగ్నీషియం ఫాస్ఫేట్, మెగ్నీషియం ఫోలేట్ వంటి పోషకాలు కూడా దీనిలో ఉన్నాయి. ఈ దానిమ్మ ఫలము మనకి తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, గుండె ఆరోగ్యాన్ని ఇది పదిలిపరుస్తుంది. ఈ దానిమ్మ ఫలం ఒక పావు కప్పు తీసుకుంటే రసము మన గుండె బీరువాలో ఎంత భద్రంగా ఉంటుందో వస్తువు అంత భద్రంగా మన గుండె ఉంటుందని దీన్ని వర్ణించారు. కాబట్టి మన హృదయానికి ఈ దానిమ్మ పండు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మెదడు ఆరోగ్యానికి ఈ దానిమ్మ పండు మేలు చేస్తుంది. అలాగే దీని క్యాలరీలు, కొవ్వులు కలిగి ఉండి, విటమిన్లు, ఫాస్ఫేట్లు కలిగి ఉండి, ఫైబరు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఫైబర్ ఉన్న పదార్థాలన్నీ కూడా మన జీర్ణ వ్యవస్థకి మెరుగుపడుతుంది. దీనిలో ఒక పదార్థమైన ఒక ఆయిల్ పదార్థం ఉంటుంది. దాని పేరు ఏంటంటే ఎల్లాషిన్. అది ఆ ఆయిల్ ఒంటికి పూసుకొని మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ సూర్య కిరణాలకు తగిలే హానికరమైన కిరణాలు ఏవి మన చర్మానికి హాని చేయవు అని కూడా ఈ దానిమ్మ పండు ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా ఈ పండుని తినడం వలన మనకి శక్తినిస్తుంది, రక్త పుష్టి కలుగుతుంది. దీనిని రక్త ప్రసరణ నియంత్రణ చేసే విధముగా, అంటే అవసరమైన రీతిలో ఆ వేగవంతాన్ని అదుపులో చేసే విధముగా ఉంటుంది అని ఈ దానిమ్మ పండు ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా గర్భిణీ స్త్రీలు ఈ పండు తినడం వలన వారికి ప్రీ మెచ్యూర్ బేబీస్ కలగకుండా నెలలు నిండిన బిడ్డలు పుట్టడానికి అవకాశం ఉందని కూడా ఈ పండు వలన మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి గర్భ శిశువుకు మేలుకరంగా ఉపయోగపడే ఈ దానిమ్మ పండును గర్భిణీ స్త్రీలు తీసుకోవడం వల్ల వారికి రక్త పుష్టి ఉంటుంది, బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ బిడ్డల పెరుగుదలకు
గర్భస్థ శిశువు పెరుగుదలకు ఫోలిక్ యాసిడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఫోలిక్ యాసిడ్ కూడా ఈ దానిమ్మ పండులో ఉంది అని మనము గ్రహించగలుగుతాం. ఇంకా అనేక అంశాల్లో ఈ దానిమ్మ పండు మనకి ఆరోగ్యానికి సహాయపడుతుంది, మేలుకరంగా ఉంటుంది, పిల్లలు ఎదగడానికి మేలుకరంగా ఉంటుంది. దీని ఆకర్షణీయమైనటువంటి రంగు చూసి దీన్ని ఎవరైనా ఇష్టపడక మానరు. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఈ రంగు. ఈ రంగును చూస్తే మనం అందరం ఇష్టపడతాం. కాకపోతే దీన్ని ఓల్చుకొని తినడానికి బద్దకించేవారు కూడా ఉన్నారు. ఇక నుండి అయినా బద్దకించకుండా తినండి. ఇది ఎముకల బలానికి, ఆస్టియోపోరోసిస్ వ్యాధి రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుందని అధ్యయనాల్లో తేలింది. ఆస్టియోపోరోసిస్ వ్యాధి అంటే వృద్ధాప్యంలో ఉన్న వారికి వచ్చే వ్యాధి. అది రాకుండా ఉండాలంటే వృద్ధులు కూడా ఈ పండుని తీసుకోవాలి. పిల్లల ఎదుగుదలకు, బ్రెయిన్ బాగా పనిచేయడానికి ఈ పండు తీసుకోవాలి. యవన ప్రాయం నుండి వృద్ధాప్యంలోకి వెళ్లే వారు కూడా వారి బ్రెయిన్ మంచిగా పనిచేయాలి, చురుకుగా పనిచేయాలంటే ఈ పండుని తీసుకోవాలి. రక్త పుష్టి లేని వాళ్ళకి కూడా రక్తం పడాలంటే ఈ పండుని తీసుకోవాలి. ఎంత విశేషమైన ఆశీర్వాదకరమైన పండు దేవుడు మనకిచ్చాడు. దీనిని మనకి ఇవ్వడం మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈ రూపాన్ని ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిలో కూడా కనిపించే విధంగా దేవుడు దీనిని ఆశీర్వదించాడు. అంటే ఈ ఫలమును గురించి మనం ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నాం అన్నమాట. ఈ ఫలమును మనము భుజించి ఆశీర్వాదాలు, ఆరోగ్యము పొందుకుందాం. బిడ్డలకు పెడదాము, బిడ్డల పెరుగుదలకు మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి బిడ్డలకు పెడదాం. ఈ పండును గురించి మన పరిశుద్ధ గ్రంథంలో దీని యొక్క ప్రాధాన్యతను కూడా మనం చూస్తున్నాం. పరమగీతాల్లో కూడా ఈ పండును గురించి వ్రాయబడింది, ఈ ఫలవృక్షాన్ని గురించి వ్రాయబడింది. 6వ అధ్యాయము 11వ వచనంలోను, 6వ అధ్యాయము 7వ వచనంలోను, 4వ అధ్యాయం 3వ వచనంలోను, 7వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఈ ఫలాన్ని గురించి, ఫలవృక్షాలను గురించి ప్రస్తావించబడింది. ఈ ఫలానికి మన పరిశుద్ధ గ్రంథము ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం చూస్తున్నాం. కాబట్టి మన తండ్రి అయిన దేవుడు ఈ ఫలాలను ఎంతగా మనకు ఆశీర్వదించి అనుగ్రహించాడో చూస్తున్నాం. కాబట్టి వీటిని మనము స్వీకరిద్దాము, బలం పొందుకుందాము. దేవుడు ఇచ్చిన ఈ ఫలాన్ని మనం తిని దేవుని మహిమ పరుద్దాము, దేవుని చేత దీవింపబడదాం. అట్టి కృప వినిచున్న బిడ్డలందరూ పొందుకుందరు గాక.